డబ్బులు తీసుకున్నా కూడా పెట్టే వాళ్ళు ఉండాలిగా. క్యూట్ క్యూట్ ఎంత మంచి మాటలు చెప్తున్నారు అసలు. మీరు అప్పట్లో చదువుకున్నారు 77 years బ్యాక్. క్లాస్ నేను క్లాసులో క్లాస్ ఫస్ట్ ఎంత వరకు చదువుకున్నారు? 6th వరకు. ఒక 1 year చదివి టీచర్ పోస్ట్ దొరికేది. అప్పుడు 7th చదువుతాను. జాబ్ ఏమైనా చేశారా? చేయలేదండి. మా అమ్మ పెళ్లి చేసింది 12 ఏళ్ళకి. 12 ఏళ్ళకి పెళ్ళా? అంత చిన్న పిల్లకి? అంత చిన్న పిల్లకి. 15 ఏళ్ళకి మా బాబు పుట్టాడు. 15 ఏళ్ళకి బాబు డెలివరీ కూడా అయిపోయిందా? ఇప్పుడు 15 ఏళ్ళకి ఏమీ తెలియదు ఎవరికి. చాలా బాగుంది బామ్మ. అదిరిందా? సూపర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా. సమయం. మనం ఎవ్రీ వీక్ ఒక ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం, కానీ ఈసారి మన కడుపుతో పాటు మీ మనసు కూడా నింపేసే ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకొచ్చా. అదే బామ్మ స్టోరీస్. ఏంటి ఫుడ్ అని చెప్పి బామ్మ స్టోరీస్ అని ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారా? మరి అదే, ఆ ఫుడ్ తింటూ బామ్మ స్టోరీ వింటే అప్పుడు మనం మనసు నిండిపోయి బోలెడంత ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది అనమాట, ఎనర్జీ. సో అదే KPHBలోని వెంకటాపురం కాలనీ గోకుల్ ప్లాట్స్ దగ్గర ఉన్న బామ్మ స్టోరీస్. సో ఇక్కడ మనకి టిఫిన్స్తో పాటు బోలెడంత ఇన్స్పిరేషన్, మోటివేషన్ కూడా వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళి ఆవిడతో మాట్లాడి టేస్ట్ చేసిన తర్వాత మీరే ఆ మాట నిజం అంటారు. పదండి. ఆహా, వచ్చేసాం. మన సేటమ్మ 77 yearsలో ఆమె ఒక హోటల్కి ఓనర్ అవ్వాలనే డ్రీమ్ని నిజం చేసుకున్నారు. సో ఆవిడే భాగ్యలక్ష్మి బామ్మ. ఫైన్. చాలా బాగుంది. అమ్మో, ఇంగ్లీషు, తెలుగు, ఇంకేమేం భాషలు వస్తాయి మీకు? హిందీ వస్తుంది. సూపర్. ఎన్ని వంటలు వస్తాయి? చాలా. అన్ని వంటలన్నీ పెట్టేసి మీరు బామ్మ స్టోరీస్ అని మీ స్టోరీస్ చెప్తూ మాకు కడుపు నింపేస్తున్నారు అనమాట. మాటలు చెప్తూ కడుపు నింపేస్తున్నారు, ఇక్కడ ఫుడ్తో కాదు. అలా నింపడం కూడా నా అదృష్టం. అలా నింపడం మీ అదృష్టంగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు నా మనవడు నెరవేర్చాడు. బాబోయ్. సో ఫస్ట్ మీ ఫుడ్ టేస్ట్ చేయాలా లేకపోతే మీ స్టోరీస్ వినాలా? బామ్మ స్టోరీస్ అని టైటిల్ పెట్టుకున్నారు కదా హోటల్. ఏది అయినా పర్వాలేదు, తింటూ చేద్దాం. సో ఏం పెడతావు ఇవాళ నా కోసం? ఏం చేస్తావు? పాత ఫుడ్ మా అమ్మమ్మ చెప్పింది, సర్వపిండి పెట్టా. సర్వపిండి చేస్తారు నా కోసం. చలో బామ్మ. సో సర్వపిండి తింటూ బామ్మ స్టోరీ విందాం. బామ్మ చేతి సర్వపిండి. సో బామ్మ చెప్పండి. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నట్టున్నావు కదా పిండి. ఆల్రెడీ కస్టమర్స్ వస్తుంటారని ఒకసారి చాలా బాగా కలిపి పెట్టేస్తాము. రోజు చాలా అమ్ముతాయి, 50-60 సర్వపిండిలు అమ్ముతాయి రోజు. అందుకని ఒక్కసారి పెద్ద గిన్నెలో అన్ని ఉప్పు, కారము, నువ్వులు, పల్లీలు, ఉల్లిపాయలు, ఉల్లి పొరకాను వస్తుంది కదా, అది, నువ్వులు అన్ని వేసేస్తాం. ఇలా ఇందులో వేసేసి ఇలా వాటర్ తో కలపాలి. సో ఇలా కలిపి పెడుతూ ఉన్నాం. ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత దాంట్లో పెట్టేయాలి. దీనిలో ఓకే. ఆ ప్రాసెస్ ఒకవైపు నడుస్తూ ఉంటది. నాకు అసలు ఇంతకీ సీక్రెట్ చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ బామ్మ స్టోరీస్? దీని వెనకాల కథ ఏంటి? కమామిషి ఏంటి? ఇది 3 months అయిందండి మేము పెట్టేది బామ్మ. 3 months లోనే ఇంత ఫేమస్ ఎలా అయిపోయావు బామ్మ? ఇప్పుడు ఫస్ట్ వస్తే 4 months రన్నింగ్. అట్లా కావాలని నా మనమడి కోరిక, వాని కోరిక నెరవేర్చాలని నా కోరిక. 77 years లో ఇప్పుడు నాకు ఎందుకు లేరా అని అనాలనిపించలేదు మీకు? అనిపించదండి నాకు. నేను ఎన్ని సంవత్సరాల వరకైనా కానీ పని చేయగలుగుతాను. నా శరీరం అంత గట్టిగా ఉంటుంది. నాకు మోకాల నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ. అంత ఎనర్జీగా ఉండడానికి ఏంటి మీ రీజన్ ఏంటి? అప్పుడు మా అమ్మమ్మ కూర్చున్న గంజి. సో గంజిలో అంత బలం ఉందన్నమాట, పవర్ ఉంటుంది. మాకు పంటలు పండేదండి బాగా మా అమ్మ వాళ్ళకి. బియ్యం చేసినాక మళ్ళీ నూకలు వెళ్తాయి, ఆ నూకల్లో నుంచి నూకలు తీసేది మా అమ్మమ్మ. తీసి అవి వండి, గంజి పోకుండా వండి, మామిడికాయ పచ్చడి వేసి మా అన్న కొడుకులు మేము అందరం కూర్చొని అంతంత ముద్దలు చేతులు పెట్టి తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అందుకని ఇంత గట్టిగా ఉన్నారు. సూపర్. ఎక్కడ బామ్మ మీది? కరీంనగర్ దగ్గర మానకొండూరు. ఒక పల్లెటూరు. ఓకే. అక్కడ పుట్టాను నేను. ఓకే. అక్కడనే చదువుకున్నాను, స్కూల్లో అక్కడనే చదువుకున్నాను. అమ్మ వాళ్ళేమో అప్పట్లో చదువుకున్నారు 77 years బ్యాక్. క్లాస్ నేను
క్లాసులో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఎంత వరకు చదువుకున్నారు? 6 వరకు. 6 అని అంత మెల్లగా చెప్తున్నారు. అప్పట్లో గ్రేట్ కదా. మా అమ్మ పెళ్లి మొదలు పెట్టారు. అమ్మ వద్దమ్మ వద్దు, అమ్మ అన్నయ్యలకి ఇంకా ఉద్యోగం దొరకలేదు. ఒక 1 year చదివి టీచర్ పోస్ట్ దొరికేది. అప్పుడు 7th చదువుతాను. అంటే నాకు 13 ఏళ్ళు ఇస్తారా కానీ చదువుకోవాలన్న కోరిక. ఇంటి ముందు నుంచి సార్లు టీచర్లు పోయేవాళ్ళు. అప్పుడు నా అసలు పేరు సౌభాగ్యవతి. మీ పేరు భాగ్యలక్ష్మి కదా? సౌభాగ్యవతి. అత్తమ్మ వాళ్ళు సరిపోలేదని భాగ్యలక్ష్మి పెట్టుకున్నారు. నాది రిజిస్టర్ లో సౌభాగ్యవతి. ఓహో సూపర్. సో ఇది ఇలా ఇలా చేసి అందులో పెట్టాలా? ఇప్పుడు ఆయిల్ వేయాలా? ఇగో ఇందులో పెట్టి ఇలా ఇలా ఒత్తాలండి. కొంచెమే ఆయిల్ వేసిరు, కొంచెమే మరి. సో ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఎలా చేస్తున్నారంటే మొత్తం పెట్టేసి ఆయిల్ పోసేసి దాంట్లో అట్లా. నేను ఆయిల్ కు దూరంగా ఉంటాను. ఇది అథెంటిక్ తెలంగాణ స్టైల్ సర్వపిండి అన్నమాట. ఇంత నూనె పోసి డీప్ ఫ్రై చేసి కొంచెం నూనె వేసి మళ్ళీ ఇది కాలిన తర్వాత ఆ నూనె తీసేస్తా. సూపర్. అయితే అలా చదువుకొని జాబ్ ఏమైనా చేశారా? చేయలేదండి. మా అమ్మ పెళ్లి చేసింది 12 ఏళ్ళకి. 12 ఏళ్ళకి పెళ్ళా? అంత చిన్న పిల్లకి? అంత చిన్న పిల్లకి. 15 ఏళ్ళకి మా బాబు పుట్టాడు. 15 ఏళ్ళకి బాబు. డెలివరీ కూడా అయిపోయిందా? ఇప్పుడు 15 ఏళ్ళకి ఏమీ తెలియదు ఎవరికి. సో అప్పుడు కూడా నాకు తెలిసేది కాదండి అన్ని. అలా భర్త, ఇలా కుటుంబము, ఇలా సంసారము ఎక్కడ తెలుస్తుంది మనకు? బయటికి. మరి ఎలాగా మిమ్మల్ని పంపించేసి? ఇక మా అత్తగారు చెప్పినట్టు వినాలి కదా. అప్పుడు మా అత్తయ్య ఎలా చెప్తే అలా వినడం అంతే. టార్చర్ పెట్టేదా మీ అత్తయ్య? బాగానే చూసుకున్నారా? పర్వాలేదు, బాగానే సో 15 ఏళ్ళకి పెళ్లి చేసుకొని ఏమీ తెలియని వయసులో చేసుకొని ఇప్పుడు అన్ని తెలిసిన వయసులో మీకు కావాల్సినట్టు మీరు ఇప్పుడు బ్రతుకుతున్నారు. సో ఇన్ని రోజులు చాలా మంచి కోడలు. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు, ఒక బిడ్డ. బాబును పెద్ద అమ్మాయి, ఆమె పెళ్ళైంది, లండన్ లో ఉంటారు. ఓకే. ఈ హోటల్ పెట్టించిన మనవడు ఏ మనవడు? అంటే కొడుకు కొడుకు. ఓకే ఓకే. కొడుకు. సో సిమ్ లో పెట్టాలా, హైలో పెట్టాలా? ఫస్ట్ హైలో పెట్టాలి. ఓకే. అది కొంచెం నూనె వేయాలి, వేసి. సో ఇల్లులానే ఉంది బామ్మ, ఇది హోటల్లో ఏం లేదు. ఇప్పుడే వెళ్ళారు కస్టమర్స్ అంతా, ఇంకా క్లీన్ చేయలేదు. అదే అంటే మన ఇంట్లో ఉన్నట్టు స్టవ్ అవన్నీ నార్మల్ ఇంట్లో ఎలా చేస్తాం అలా చేస్తున్నాం అంతే. బయట ఏదో పెద్ద హోటల్ లాగా ఇంతమంది జనాలు అట్లా ఏం లేదు. వాళ్ళు కూడా చక్కగా కూర్చుంటారండి. ఇలా లేట్ అయినా కూడా బామ్మ మంచిగా కాల్చిస్తుంది, చాలా బాగా చేస్తుంది. సో ఇది ఇప్పుడు అక్కడే ఉండాలి మనం, అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చా? ఎంతసేపు? ఒక 5 minutes లో అయిపోతుందా? సూపర్ బామ్మ. పెట్టేసావా ఇప్పుడు? సర్వపిండి అక్కడ రెడీ అవుతుంది ఆల్రెడీ. సో ఇక్కడ ఇంకేమేమి వంటలు చేస్తావు బామ్మ నువ్వు? నేనా గుంత పొంగనాలు చేస్తా, బొబ్బట్లు కూడా చేస్తా. బొబ్బట్లు చేస్తా, గుంత పొంగనాలు, బన్ను దోశ, అన్ని రకాల. బన్ను దోశ ఏంటి? అవును, వెరైటీగా ఉందా పేరు? అది నేను తయారు చేసిన బామ్మ రెసిపీ. ఇది ఇదేదో తెలుసుకోవాల్సిందే స్పెషల్ గా. అది ఎలా చేస్తారు చూపిస్తారా మాకు? తర్వాత చూపించారు. సో లాస్ట్ లో వీడియో ఎండింగ్ లో వేసుకున్నాం. సో అంటే దోశలు, అన్ని రకాల దోశలు, ఇంకా పూరి, చపాతి, పుల్కా, పరాటా, అన్ని రకాల దోశలు, మన బోండాలు, అన్ని రకాల బోండాలు, పునుగులు, పచ్చిమిర్చి, మిర్చి వేస్తారుగా. సాయంత్రం కొట్టేస్తాం. సాయంత్రం అది కూడా ఉందా? స్నాక్స్ కూడా. ఓ సూపర్. రాగి దోశ. అలసిపోవట్లేదా మరి పొద్దున సాయంత్రం? కలిసిపోదు. ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉంది. ఎందుకంటే నలుగురికి పెడితే ఎంతో ఆనందం అనిపిస్తుంది, వాళ్ళ కడుపు నింపడం కదా. డబ్బులు తీసుకున్నా కానీ మనం అయితే టైంకి పెడతాం కదా. కరెక్ట్. కాశీలో ఏం చేస్తారు తెలుసా? దేంట్లో? కాశీ, రామేశ్వరం, శ్రీశైలం ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నా, మా మనోడు అందరూ సాయంత్రం పూట వచ్చి కూర్చుంటారు. కూర్చొని ఏం చేస్తారంటే వాళ్ళు రేపు ఇస్తార్లు వెత్తేయడానికి వేలం పాట ఇస్తార్లు ఉంటాయి కదా, తిన్నాయి వెత్తేయడానికి. నేను 10,000 అంటా, 15 అంటావు, అతను 20 అంటాడు, అతను 25 అంటాడు, అతను 30 అంటాడు. ఓన్లీ విస్తరలు ఎత్తడానికి. ఆ రోజు మొత్తం వాళ్ళే ఎత్తేయాలి. ఎంత పుణ్యం తెలుసా?
డబ్బులు పెట్టి అవునండి. ఇక్కడ చాలా మంది అవమానంగా ఫీల్ అవుతారు. లేదు లేదు, నేను తీస్తాను. ఇప్పుడు బాబు అందకుంటే అబ్బాయి ఉంటాడు, అబ్బాయి ఉంటే అందకుంటే నేను తీస్తాను. అదేం వాళ్ళు అంటారు అందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. అతిథి దేవో భవాల అంతే కదండి. ఒకరికి ఆహారం పెట్టడం అనేది పుణ్యకార్యం, చాలా పుణ్యకార్యం. డబ్బులు తీసుకున్నా కూడా పెట్టే వాళ్ళు ఉండాలిగా. క్యూట్ క్యూట్, ఎంత మంచి మాటలు చెప్తున్నారు. అసలు పాటలు కూడా పాడతావు కదా బామ్మ మీరు? ఇన్స్టాలో ఫేమస్ అయిపోయినారు ఒక్క పాట పాడి. లేకుంటే ఏం పాడుకుంటాను, జీవన తరంగాల్లో ఏదో ఒక పాట. ఇక ఇప్పుడు మనసు బాగాలేనప్పుడు పాడతారు, బాధగా ఉంటే ఆ పాటలు కదండి. అలాంటి ఒక్కొక్కసారి ఒక పాట పాడండి. మీరు బాధగా ఉన్నప్పుడు, మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఏం పాట పాడుకుంటారు? ఏం పాట అంటే, ఈ జీవన తరంగాలలో ఆ దేవుని గదరంగములో ఎవరికి ఎవరు పంతము, ఎందుకు ఈ బంధము. చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. సో మీ లైఫ్లో మీరు ఇది ఈ ఫేస్ ఎలా గడుస్తుందిరా బాబు ఈ రోజు అని అనుకున్న రోజు ఏమన్నా ఉందా? ఏంటది? ఉన్నాయి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా మాకు. నాకు 2 అమ్మాయిలు, 1 బాబు. ఓకే. అది బాబు మా అత్తమ్మ దగ్గర ఉండేవాడు, అక్కడే చదువుకునేవాడు. మా అత్తగారికి బాబు అంటే చాలా ఇష్టం. నానమ్మ ఫస్ట్ మనమడు అన్నట్టు అందరి ఇంట్లో 3 అన్నదమ్ములలో వీడు ఫస్ట్ మనమడు కాబట్టి వీడిని నాకు ఇచ్చేది కాదు. ఆమెనే సాదడము పెంచడం అంత 18 సంవత్సరాల దాకా నాకు ఇవ్వకుండా సాగిందాము. అట్లా ఉండేపటికి మా 2 ఆడపిల్లలను తీసుకొని మా వారు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వేరే ఊరికి వెళ్ళి షాప్ పెట్టుకొని బతకవలసి వచ్చింది. ఏం షాప్ పెట్టారు? పొగాకు దుకాణం పెట్టుకున్నాం కరీంనగర్. పొగాకు దుకాణం పెట్టుకొని అక్కడ బతుకుతుంటే ఈయన ఇక వినకుండా అటు ఇటు తిరగడము చేయడం ఉంటే అప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళ తీసుకునేదానండి. షాపు అన్నీ వెళ్ళ తీసుకొని పిల్లలకు చదువు చెప్పియడము. ఆయన కొంచెం చెప్పిన మాట వినేవాడు కాదు, అందుకని నేనే అన్ని చూసుకునేదాన్ని. పిల్లల చదువులు అన్ని ఎప్పుడో ఒకసారి అట్లా ఊరుకునుడు ఏం కాదు కానీ తక్కువ. పిల్లల్ని చదివిస్తూ మీరే చూసుకున్నారు. అవును, మీరు ఎప్పుడో అమెరికాకి వెళ్దామని ప్లాన్ వేసారంటే? ప్లాన్ వేసాను, ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, మరియు కొడుకు కూడా కావాలి కదా, పిల్లలు పుట్టారు 2, వాళ్ళ చదువుకు రావాలని ఒక ప్రయత్నం చేశాను. అక్కడ పెద్ద పిల్లలు ఎమ్మెల్యే అని ఉండే రమణయ్య అని, చాలా వాళ్ళకి అంత ఆస్తి ఉందని నాతో మాట్లాడేవాళ్ళు. భార్య భర్తలు 2 మాట్లాడేవాళ్ళు. అయితే వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుందండి. భాగ్య నువ్వు వెళ్తావా అని తెలిసింది ఒకరోజు. ఓకే, అబ్బాయి ఇంత సంతోషం అనుకున్నా. చూడండి, ప్రతి ఒక్కరికి ఒక్క పనికి ఎవరో ఒకరు అడ్డొస్తారు. మన తలరాత లేకుంటే ఎవరో ఒకరు అడ్డొస్తారు. అప్పుడు ఎంత 5,000 ఇస్తామన్నారండి. 5,000 అమెరికాకి వెళ్తే పాస్పోర్ట్ వీసా అంత వాళ్ళే. అది ఎక్కువ కాదండి అప్పట్లో. అప్పుడు వెళ్తాను అనుకునే వరకు మా నడిపన్న ఉండే అన్నయ్య. ఆయన ఏమన్నాడంటే 10,000 ఇస్తే వెళ్ళి చెల్లె, లేకుంటే లేదు 5,000కి ఎలా వెళ్తావని అంటే అప్పుడు ఆయన మాట విని బంద్ చేశానండి, లేకపోతే ఇంకా చాలా సంపాదించేదాన్ని. మా మామగారు ఒకటే చెప్పాడు, ఎవరి మాటలు పట్టించుకోకు, నేను అన్నానని అనుకోకు, నీ మనసుకు ఎలా తోస్తే అలా చెయ్యి. చెడ్డ పని చేయకుంటే అయిపోయామ్మా, ఏ కష్టం చేసినా హాయిగా బ్రతకొచ్చు. ఈ విషయం ఒక్కటి మాత్రం చెప్పింది మా మామగారు. ఇప్పుడు కూడా గుర్తొస్తాను. మీ అమ్మ నాన్న చిన్న? మా అమ్మ నాన్న 4 ఏళ్ళకి నాన్నగారు చనిపోయారు. ఓకే. 12 ఏళ్ళకి అమ్మ పెళ్లి చేసి చనిపోయింది. సో ఇంకా కంప్లీట్ గా అత్తయ్య మామయ్య చెప్తే అదే వాళ్ళే. సరే, అత్తగారు తీసుకొని చాలా చాలా అనుభవించాను. అంటే ఆమె నాన్న కొడుకు తల్లితో సమానం అట్లా, కానీ చాలా ఇబ్బంది. అందుకని మా కోడలు నేను ఒక మాట, ఇప్పుడు బెస్ట్ అత్తయ్య కూడా అనమాట. బెస్ట్ బామ్మ, బెస్ట్ అత్తయ్య, బెస్ట్ కోడలు కూడా. బెస్ట్ కోడలు కూడా అప్పుడు ఏమనకుండా ఉన్నారు కాబట్టి నన్ను కూడా ఒక అమ్మలాగా చూసుకుంటారు. మా కోడలు కూడా చాలా మంచిది. ఇవాళ రాలేదు ఒకరికి. ఓకే. మా మన్మరాలు అయితే ఇంకా ఇష్టపడుతుంది నన్ను. లండన్ లో ఉంటుంది. ట్రెండీ బామ్మ కదా, మరి ఎవరికి నచ్చకుండా ఉంటావు బామ్మ నువ్వు? వచ్చిన వాళ్ళందరూ వెళ్తుంటే బాయ్ బామ్మ, బాయ్ బామ్మ, అందరు బామ్మ బాయ్ అంటారు. ఓన్ చేసేసుకున్నారు మిమ్మల్ని అందరూ. నేనేమంటాను, ఇది మన హోటల్, నాది కాదు, మనది, మీ అందరిది. ఎందుకంటే మీకు నచ్చినట్టుగా తినండి, ఏది కావాలంటే ఫుడ్ చేసి పెట్టాను, రిస్క్ లేకుండా చేసి పెట్టామని మా కోడలు.
సూపర్. సో మాటల్లోనే సర్వపిండి వేడివేడిగా రెడీ చేసేసినారు. రండి సో ఇప్పుడు తిందాం మనం. సో ఈ సర్వపిండి అండ్ ఇంకేమేమి అంటే పాత వంటలన్నీ కూడా ఇక్కడ మీరు పెట్టినట్టున్నారు. పెట్టినాము. బంద్ దోశ కూడా చేస్తామండి. ఎవరైనా కావాలని అడుగుతారు ఒక్కొక్కరు. మక్క గారెలు చేస్తాం. ఇందాక ఏదో అన్నారు వెలికి తీయాలి అని అంటే ఏమున్నాయంటే మేము మా అమ్మ వాళ్ళు కుడుములు చేసేవాళ్ళు. చాలా బాగుంటాయి పాత వంటలన్నీ వెలికి తీసి తీయాలంటే ఇంకా మా వల్ల కాదు. వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు. రైలు బండి పలారం అని, ముకుట్లో ఉప్పుడు పిండి అని, ఇట్లా రైలు బండి పలారం అంటే చాలా టైం పడుతుంది. అంటే ఏంటది? రైలు అంటే బియ్యం పిండి ఉప్పాలి, వేడి నీళ్ళు పోసి కలిపి చిన్న చిన్నగా ఉండ్రాల్లాగా చేసి అవి ఉడికించి మళ్ళీ పోపేయాలి. ఓహో, దాన్ని రైలు బండి పలారం ఉంటాయి. ఎందుకలా ఆ పేరు ఎందుకు వచ్చిందంటే? అంటే ఇక నోట్లు వేసుకుంటే జారిపోతుంటాయి అవి. జొన్న రొట్టెలు కూడా చేస్తాం. జొన్న రొట్టెలు చేస్తాం, రాగి రొట్టె, రాగి దోశ. మొన్నటిదాకా రాగి ఇడ్లీ కూడా పెట్టాం, ఎందుకంటే హెల్త్ పరంగా షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాదు బామ్మ, అప్పట్లో మీ కాలంలో ఈ రైస్, ఇడ్లీ, దోశలు తినేవాళ్ళ? ఇడ్లీ దోశలు ఉండేవా అప్పుడు కూడా? తక్కువ. ఏంటి మరి టిఫిన్ అప్పుడు? ఏముందంటే ఉప్పుడు పిండి పోసేవాళ్ళు. ఇప్పుడు బియ్యం పిండితో చేస్తారా? మక్క రొట్టెలు, జొన్న రొట్టెలు. అప్పుడు మక్క ఉప్పుడు పిండి చాలా బాగుంటాయండి. మక్క ఉప్పుడు పిండి చాలా బాగుంటాయా? నిజం, అలా అని కాదు, ఇప్పుడు కూడా బాగుంటాయి. మక్క గట్క తినేవాళ్ళం, బలం, హెల్త్. సూపర్. సో ఇప్పుడు మీరు 77 ఏళ్ల వయసులో మీరు సాధించారు కదా మీరు అనుకున్నది. సో మా వ్యూవర్స్ కి చెప్పండి, ఏజ్ అనేది ఒక లిమిటేషనా? లేదు. ఏజ్ తో అంటే ఏజ్ అయిపోతుంది ఏం చేయలేము ఇంతే అనుకోవడం తప్పు. ఎవ్వరు అనుకోవద్దా? ఏజ్ తోని పని లేదు, ధైర్యం కావాలంటే ఏ పని చేయాలన్నా ప్రతి ఒక్కళ్ళని అడిగితే. ఒక ఫ్రెండ్ ఉండే, ఎంత చిన్న, నా మన్మరాలతో సమానం అనుకోండి. అమ్మాయి భర్త తాగుతూ, అత్తగారు తాగుతూ, మామగారు తాగుతూ, ఆస్తి మొత్తం పొడగొట్టారు. మేము వాళ్ళు ఒక్క ఇంట్లోనే రెంట్కుండేవాళ్ళం. ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది, 2 ఆడపిల్లలు పుట్టారు, మొత్తం ఆస్తి ఎంత పోయింది. అప్పుడు ఎలా 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 అని బాధపడింది. వచ్చి నేను స్కూల్లో చదువు చెప్పేదాన్ని, నువ్వు భయపడకు, వాళ్ళతో నేను పెట్టుకోకు, వాళ్ళు అవసరం లేదు, వాళ్ళు వదిలిపెట్టని చెప్పి అదే స్కూల్లో ఉద్యోగం ఇప్పించాను. అలాంటివి కూడా చాలా చేశాను. సో హెల్పింగ్ నేచర్ కూడా. హెల్పింగ్ నేచర్ అంటే డబ్బులు లేకుండా కనీసం మాట చేయాలి కదమ్మా, తప్పేం లేదు కదా. తప్పలేదు, ఉండాలి. అది లేకనే చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. భయపడకు, నీకు వచ్చిన పని చేసుకొని వస్తే ఎందుకు భయపడదు, అంతే కదా. ఆమె ఎక్కడికి బెంగళూరు పంపించిన అమ్మాయిని పంపిస్తే ఎవరికి చెప్పకు, భర్తకు చెప్పకు, ఎవరికి చెప్పు, 2 పిల్లలకి తెలవాలి, నీకే తెలవాలి, నాకే తెలవాలి అని పోయింది. సీఏ చదివించింది 2 ఆడపిల్లలని. ఒక అమ్మాయి కెనడాలో ఉంటుంది, ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఏమి చేయలేను అని అనుకున్నా, నా దగ్గర వచ్చిండు. ఆమె మా పెద్ద పిల్లలు, మా బిడ్డ ఉన్న ఊళ్ళో ఉంటది, ఎప్పుడు ఫోన్ చేస్తాను. స్కూల్లో చెప్పానా నేను, ఇప్పుడు కూడా మా అమ్మాయి బ్యూటీ పార్లర్ నడిపిస్తుంది, చిన్న అమ్మాయి. పెద్ద పిల్లలు చెప్పాను 8 సంవత్సరాలు. వాళ్ళందరూ మేడం ఎలా ఉందండి, మేడం బాగుందా, టీచర్ బాగుందా అని అడుగుతారు. ఇప్పుడు కూడా చెప్పి ఎప్పుడో వాళ్ళు 10-12 ఏళ్ళు అయింది చెప్పి కూడా ఇప్పుడు కూడా అడుగుతారు వాళ్ళు మేడలే. వాళ్ళ అందరూ ఏంటంటే సాకుల పిల్లలు, తెనుగోళ్ళ పిల్లలు అలా వచ్చేవాళ్ళు. వాళ్ళు ముక్కులు కారుతున్నా కూడా, వాళ్ళు ఏడ్చినా కూడా దగ్గరికి తీసుకొని కూర్చుని పెట్టుకొని అలా కొట్టొద్దు ఓపికతో అని చెప్పాను. నాకెంత 18 మందిని అప్పచెప్పిందండి మేడం. నేను 60 మందిని చేశాను. ఓహో, 2 సెక్షన్లు చేశాను. చాలా మెచ్చుకున్నాను. ప్రైవేట్ స్కూల్. మా ఫ్రెండ్ కూతురు ఎంత 400 జీతాన్ని చేసిన టీచర్ గా. మీరు చదువుకుంది 6వ తరగతి. ఆ కళ కూడా నేర్చుకున్నాను నేను, నాకు చాలా ఇష్టం టీచర్ గా చేయాలి, అందుకని ఆ కళ కూడా నేర్చుకున్నా. ఈ కళ నా మనవడు. ఓకే, ఇంకేమేం కళలు నేర్చుకున్నారు మీరు అలాగా? అంటే ఇక అన్ని కుటుంబ పరంగా, పిల్లల విషయంలో కానీ. ఇప్పుడు అంటే ఇంత బంగారం కొనుక్కోవాలి, ఇన్ని డబ్బులు సంపాదించాలని, మంచి చీర కట్టాలి, బంగారం పెట్టుకోవాలని నేను ఏనాడు అనుకోవాలి. మా మామగారు పెట్టిన 30 తులాల బంగారం
మంచిగా 5 సంవత్సరాలు బిడ్డ నిండా పెట్టుకుని హాయిగా అనుభవించే చాలదా. మరి ఏంటి ఎలాంటి కళలు పిల్లలకు పెళ్లి చేయాలి, పిల్లలకు పిల్లలు కలగాలి, వంశం పెరగాలి. నేను కోరుకునేది ఒక్కటే దేవుడిని, నాకు బంగారం ఎండి కావాలన్నా నా వంశం పెరగాలి. వంశమేనండి ఉద్దరి ఎత్తేది. ఇవన్నీ డబ్బులు బంగారం ఎండి కాదు. మనం ధైర్యంతో పని చేసుకొని ఏమి లేకుండా కానీ ధైర్యంగా బతికి పిల్లలను పెంచాలి, సాదాలి, వాళ్ళు మంచి ఇళ్ళకి ఇవ్వాలి. నా బిడ్డలు ఇప్పుడు 5 క్లాస్ ఉన్నారు, చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళకి ఆస్తి కూడా చాలా ఉంది. అలాంటి ఇళ్ళకి ఇచ్చాను. ఏమి నా దగ్గర డబ్బులు లేవు. సూపర్. అయితే ఇప్పుడు చాలా మంది డిప్రెషన్ అంటున్నారు కదా, డిప్రెషన్ అంటే ఏంటి? ఆవేశం, తొందరపడడం. డిప్రెషన్ అంటే తొందరలోకి వెళ్ళిపోవడం. మనం ఏంటంటే ఇది కొత్త డెఫినేషన్ ఇప్పుడు కదా, తొందరపడదు. తొందరపడితే డిప్రెషన్ వస్తుంది. మా మామ ఆలోచన లేకుండా తొందర నీకు బాగా ఏదన్నా ఆవేశం వచ్చింది అనుకో, 1 2 3 4 5 6 10 దాకా లెక్క పెట్టుకొని ఆవేశం పోతుంది అంతే. సింపుల్. 10 లెక్క పెడితే పోయే డిప్రెషన్ కి డిప్రెషన్ అంటున్నారు. అలా చనిపోతారండి. ఏం వస్తుంది, ఏం సాధిస్తాం? నలుగురు తిడతారే బుద్ధి లేదు అని చనిపోయింది అది అని అంటారు. ఎందుకు ఆ మాట పడడం? అందుకని ఆలోచించి ముందడుగు వేసి ఎలా చేసుకోవాలి, ఏ కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అని మా మనసులు బాధపడితే కూడా నేను చెప్పాను. మీ ఇంట్లో ఇంత అన్నం మెతుకు పచ్చడి ఇస్తాలో తెల్లటి మెతుకు కూడా నేను తినానని చెప్పాను. అలాగే ఉన్నాను ఇప్పటి వరకు. అదిరిపోయింది అసలు, ఎవరు సపోర్ట్ లేకుండా మీ కాళ్ళ మీద మీరు. అందుకే మా దేనికి భయపడలేదు, భయపడలేదు. సూపర్. చూసారా, నాకు ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఇంకా ధైర్యం, సపోర్ట్ గా ఉన్నాడు. సూపర్. బామ్మ స్టోరీస్ నెవర్ ఎండింగ్ టేల్స్ లా ఉన్నాయి. ఎంత మాట్లాడినా తరగట్లేదు అసలు. ఓడవని ముచ్చట. భారతము 18 అధ్యాయాలు అయితే 36 అధ్యాయాలు. భారతం చదివారు మీరు? పద్యాలు గద్యాలు ఏమైనా వచ్చా? అంటే రావు అని చదివాను. శ్లోకం కర్మణ్యే వాతికారస్తే మా ఫలేషు కదాచన అంటే ఏంటది మీనింగ్? కర్మఫలం ఎవరు తప్పించుకోలేదు, కర్మఫలం అనుభవించక తప్పదు. ఏ రోజుకైనా మన కర్మఫలాన్ని అనుభవించాలి. నేనేం తప్పు చేయలేదు, మరి కర్మఫలం అనుభవిస్తున్నాను. అది ఎప్పుడో చేసిన పాపం. ఈ జన్మలే కాదండి, 7 జన్మల పాప పుణ్యాలు ఉంటాయట మనిషికి. భగవంతుని ఒకరు అడిగారంట, ఏమయ్యా ఊరికే ఎప్పుడు కష్టపెడుతూ ఉంటావు, ఎందుకు కష్టపెడతావు? ఒక్కసారి కష్టపెట్టి మళ్ళీ జన్మలు పుణ్యం చేసి మంచిగా ఉండేటట్టు ఇయ్యరాదు. ఓ పిచ్చిదానా, ఒక్క జన్మకి ఇచ్చిన కర్మ ఫలాన్ని అనుభవించలేకపోతున్నావు, 7 జన్మలు ఒక్కదారిస్తే నువ్వు ఏమైపోతావు అని అడిగాడట. అయ్యో, అలా ఆ భగవంతుని తెలుసండి ఎవరికేమి ఇవ్వాలో, ఏ టైంకి ఏదవ్వాలో. కష్టం వచ్చుకుంటది కాబట్టి మీకు కష్టం ఇవ్వాలి, సుఖం వచ్చుకుంటది కాబట్టి మీకు సుఖం ఇవ్వాలి. సో బామ్మ స్టోరీస్ అయితే చెప్తుంటే అలా వినాలనిపిస్తుంది నిజంగా. సో మరి స్టోరీస్ అయితే ఎండ్ అవ్వట్లేదు. టేస్ట్ చేద్దాం. అమ్మ వంటలు కూడా బాగా చేస్తారు కాబట్టి టేస్ట్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ బన్ దోశ అనేది ఒక కొత్తగా క్రియేట్ చేశారంట కదా బామ్మ, అది కూడా చెప్తాను. ఇది ఫస్ట్ సర్వపిండి పెరుగుతో టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది బామ్మ. అదిరిందా? అదిరిందయ్యా చంద్రయ్య. సినిమాలు చూస్తావా బామ్మ? చాలా చూసేదాన్ని, ఇప్పుడు చూడాలి. ఇప్పుడు చూడట్లేదు. మీరు కూడా పళ్ళు అన్నారు కానీ మా పిల్లలు నేనే వద్దన్నా. ఎందుకు ఉన్నాయే, న్యాచురల్ గా ఉండాలని. తింటాను, మెత్తటి తింటాను. మా కోడలు ఇవాళ రాలే, ఇంటి దగ్గరే ఉంది. చట్నీతో కూడా బాగుంది బామ్మ. రెండింటితో బాగుంది, నెయ్యితో బాగుంటుంది. నేను ఎప్పుడు చట్నీతో తినలా. మేము నూనెలో కాలువము, కొంచెం నూనెసి మళ్ళీ వంచాను. చూసారా నూనె, అది కూడా వంచేసాను. వంచేసి మళ్ళీ బోర్లు వేస్తా. బోర్లు వేస్తే ఇది లోపలిది ఉమ్మగిల్లి నూనె లేకుండా అయిపోద్ది. నాచురల్ గా ఉంటుంది. చాలా మంది వస్తారండి, ఇంట్లో వండుకున్నట్టు ఉంది. ఎంత టేస్టీగా ఉందో. మా అమ్మమ్మ గుర్తొచ్చింది. ఒక ఆమె ఫోన్ చేసి మా బాబుని అడుగుతుందంట, ఏమని? నా పేరు కూడా భాగ్యలక్ష్మి, మా అమ్మ పేరు కూడా భాగ్యలక్ష్మి అని ఏమేమో అడుగుతుందంట. అమ్మ భలే మాట్లాడుతున్నారు అని ఫ్యాన్స్ అయిపోయి ఉంటారు మీకు చాలా మంది. సో ఒక అమ్మాయి టిఫిన్ తినడానికి వచ్చారండి మొన్న. ఏమో గొడవలు పడుతున్నారు ఇద్దరు. ఏం నానా అంటే, చూడు బామ్మ పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేడు,
ఇంకా ఆగు ఆగు అంటున్నాడు. 2 years 1 year ఆగమంటున్నాడు. అబ్బాయా? అబ్బాయి చేసుకోవట్లేదా? అబ్బాయిలు భయపడుతున్నారు ఈ మధ్య. మా అబ్బాయి ఏంటన్నా అట్లా అనకూడదు అంటే ఆవిడనే అంటుంది బామ్మ, నేను అంటలేను అని ఆయన అన్నాడు. కరెక్ట్ చెప్పరా నాన్న అని ఆ అమ్మాయిని అడిగిన. నాదేం లేదు మా బామ్మ, ఆ అబ్బాయి నన్ను చేసుకొని ఉంటున్నాడు అని. కార్తీక మాసంలో పెళ్లి చేసుకో, ఆయన సుఖంగా ఉండండి, ముహూర్తం పెట్టేసావా? కథం కాదు, పెళ్లి చేసుకోవాలి నాన్న అంటే సూపర్ బామ్మ నువ్వని. బయటికి వెళ్ళాక నా పెళ్లికి నువ్వు వస్తావా బాయ్ అని చెప్పి, బామ్మ నా పెళ్లికి నువ్వు తప్పకుండా రాదు, నువ్వు కార్తీక మాసంలో. ఎందుకు ప్రేమించి వదిలేయకూడదు, ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పాపం కదండి, ఆడపిల్లని అలా చేయడం తప్పు కదండి. బాధ్యత ఉండాలి, ప్రేమిస్తే సరిపోదా? నేనంటే పెళ్లి చేసుకోవడమే కాదు, అమ్మాయిని సుఖపెట్టాలి, అలా చేయడం తప్పండి. ఆమె ఎన్ని ఆశలతో వస్తుంది మన దగ్గరికి, నా భర్త నన్ను చూసుకుంటాడు. ఇప్పుడు మా ఆయన కూడా సంపాదించకపోయినా కానీ చాలా ప్రేమ నన్ను. అమ్మో, డబ్బులు సంపాదించలేదంటే కానీ ప్రేమ. ఒకటే ప్లేట్లో తినేవాళ్ళం మేము ఇద్దరు. అమ్మో, 2వ ప్లేట్ పెడితే ఇసిరి కొట్టేది, అంత ప్రేమ, చాలా ప్రేమ. కానీ డబ్బులు సంపాదించలేదు, తక్కువ. అంటే ఇక మరి ఒక సామెత ఉంటది కదా, తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది. మీరు జేబు ఎప్పుడు చూడలేదా? ఆయన అడిగినట్టు ఇచ్చేసాను, పిల్లలను చూసుకున్నాను. సూపర్. అది మన బాధ్యత అండి, ఆడవాళ్ళుగా పుట్టినందుకు కదా. భర్త, పిల్లలు, ఇల్లు, సంసారం ఉండాలి. బామ్మ, ఈ హోటల్ పేరు బామ్మ స్టోరీస్ అని పెట్టారు, బాగుంది. దాని కింద చాయ్ మురుకులు ఇవన్నీ పెట్టారు, బాగుంది. కింద ఒక క్యాప్షన్ ఉంది, చదివారా మీరు? దాని అర్థం తెలుసా మీకు? చెప్పండి. ఎవ్రీ టేస్ట్ టెల్స్ ఏ స్టోరీ. అంటే మనం ప్రతి రుచి ఒక కథ చెప్తుంది అని అంటారు అని రాశారు. ఎలా చెప్తుంది ఒక రుచి, ఎలా కథ చెప్తుంది? ఇప్పుడు సర్వపిండి ఉందండి, అది ఒక్క పిండితోనే చెయ్యం కదా, అందులో ఎన్నో రకాలుగా వేస్తాం కదా. అది కూడా ఒక కథ. శనగపిండి వేసాము, అంటే శనగపప్పు వేసాము, ఇది రుచిగా ఉంటుంది, ఇది కమ్మగా ఉంటుంది. మా అమ్మ చేసేది, మా అమ్మమ్మ గారు చేశారు, మా మమ్మీ చేశారు. గతానికి తీసుకెళ్ళిపోద్ది, తీసుకెళ్ళి అదొక కథనే కదండి. అట్లా సో ఇక్కడ ఈ బామ్మ చేసే రుచులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కథ చెప్తాయి. బన్ స్టోరీ, బన్ దోశ కథ చెప్పండి మాకు. అసలు ఏంటి? ఊరికే ఒకసారి ఏదైనా కొత్త రకం చేయాలనుకున్నాను. అనుకుంటే ఆలోచిస్తూ రవ్వలో పెరుగు కలిపేసి నానబెట్టి దాన్ని ఏమైనా చేయొస్తుందా చూద్దామని ఆలోచించాను. ఊరికేనే ఏదో ఉట్టిగా కూర్చున్నాను టీవీ చూస్తూ. నా ఫోన్లో చూస్తాం కదా వంటకాలు, ఈ వంటకాలు మనం కూడా ఏమైనా చేయాలి అని. రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, దానిలో ఒక గ్లాస్ అయితే 3/4 గ్లాసు పెరుగు వేసి కలపాలి. ఓకే, కలిపి పక్కకు పెట్టాలి. ఇంతసేపు ఒక 1/2 hour పెట్టాలి. పెట్టిన తర్వాత అది మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. రుబ్బిన తర్వాత అందులో టమాటా ముక్కలు, క్యారెట్, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం అంత జీలకర్ర, ఉప్పు అన్నీ వేసేసి మనం నూనె వేసేసి ఎట్లా పోస్తామంటే ఊతప్పని లెక్కనే కానీ అలా దొడ్డుగా రాదు, మామూలుగా ఉంటుంది, పొంగినట్టుగా బండలాగా మెత్తగా ఉంటాయి. ఓకే, అందుకని బండి దోశ అని పెట్టాను. ఓకే, ఇది ఉతప్పం కాదు, రవ్వ బన్ను. రవ్వ బన్ను. చెప్పు. చిన్నప్పుడు స్కూల్కి పంపించేవాళ్ళు, 5 సంవత్సరాలు పంపేవాళ్ళండి స్కూల్ కి. ఇప్పుడేమో 2 సంవత్సరాలు వచ్చాయంటే స్కూల్ కి 4 ఏళ్ళు 5 పడింది, స్కూల్ కు రానియకపోయేవాళ్ళు. అదే బెస్ట్ కదా. 12 ఏళ్ళు వచ్చేవరకు నేను 6వ తరగతి చదివాను. అప్పుడు మా అమ్మగారు పెళ్లి సంబంధాలు చూశారు. మాకు 3 అన్నలు. పెళ్లి స్టోరీ అప్పుడు చూస్తేను నేను వద్దమ్మా, నేను ఇంకా చదువుకోవాలి, నాకు టీచర్గా చేయాలని ఉంది, చాలా ఇష్టం మమ్మీ, నేను చదువుకుంటానంటే అప్పుడు ఏమన్నా వాళ్ళు చెరువులో ఇల్లు కట్టుకోవాలి, సముద్రంలో ఇల్లు కట్టుకోవాలి, నాన్నగారు లేరు, పెళ్లి చేయకపోతే నన్ను నాన్న మాట్లాడతారని మా అమ్మగారు చేశారు. పెళ్లి చేయకపోతే బాధ్యత అది నేను అనేది. అదే అయితే అమ్మాయిని భారంగా చూసేవాళ్ళు అప్పట్లో. అంతే కదమ్మా, ఆడపిల్లలు ఉన్నారు అని అంటే పంపించాలి, ఒక ఇంటికి పంపించాలి, ఇంకెన్ని రోజులు ఉంటుంది మన ఇంటి మీద అని. 12 ఏళ్ళకే అప్పుడు అంతే కదా, చిన్నప్పుడే పెళ్ళిళ్ళు. అప్పుడు 12 ఏళ్ళకే పెళ్లి చేశారు. 12 ఏళ్ళు 13వ ఏళ్ళు వచ్చింది పెళ్లి చేశారు. 14కి అయిన తర్వాత ఇంకా 15 ఏళ్ళకి బాబు.
20 ఏళ్ళకి క్లోజ్ ముగ్గురు పుట్టారు 20 ఏళ్ళకి. అప్పుడు ఇప్పుడు 20 కాదు 25 వచ్చినా కానీ చదువు. పెళ్లి ఎలా చేశారు అప్పట్లో? ఇది ఇలానే గ్రాండ్ గా చేసుకునే వాళ్ళ? అప్పుడే ఉన్నదండి. ఇప్పుడు ఇవన్నీ అన్ని రకాల. అప్పుడు ఒక కొట్టె అనేది ఉండేది, మట్టి కొట్టెలు ఉండేది, ఇంత ఎత్తుగా ఉండేది. అవి 4 కొట్టెలలో ఒకదాల లడ్డూలు, ఒకదాల గరిజెలు, ఒకదాల మడుగులు, ఒకదాల చుడువ ఇలా చేసి పెట్టేవాళ్ళు. అన్నింటి మీద మూత పెట్టేవాళ్ళు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు పెట్టుకుని తినేవాళ్ళు. వాడు చాయ్ గిన్నెలో చేసి పెట్టే వాళ్ళే తాగేవాళ్ళు. అమ్మో, మరి 3 రోజులు కోట్లు ఖర్చు పెడుతున్నారు పెళ్ళి అంటే. మరి ఇంటికానే 3 అంటే టీ కూడా వాళ్ళే ఎవరైనా పోసిచ్చేవాళ్ళు, లేకపోతే వాళ్ళ పాలైనా తాగేవాళ్ళు. టిఫిన్ కూడా పెట్టేవాళ్ళం. వాళ్ళు తీసుకొని తిని మన దగ్గర వాళ్ళు అయితే తీసుకొని తింటారు కదండి. అలా ఏం లేదు. 77 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చింది అప్పటికి. నేను స్వతంత్రం వచ్చినాక 1950 48కి స్వతంత్రం వచ్చింది. 50కి పుట్టాను. 47లో వచ్చింది అంతే. అప్పుడు అట్లా చెప్పింది. ఇంత గ్రాండ్ గా చేసేవాళ్ళు కాదు. ఇంటి ముందటే పందిరి వేయాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అట్లా. మరి ఇప్పుడైతే ఫంక్షన్స్ అయినా ఏవైనా పెళ్లిళ్ళు అయినా ఏవైనా చాలా డబ్బుతో కూడిందే వ్యవహారం అయిపోయింది కదా. అప్పట్లో అంత డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అమ్మ చాలా కాపాడుకునే వాళ్ళు. పక్కింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడైతే ప్రతిదీ డబ్బులు పెట్టి పెట్టాల్సిందే మనుషులు. సో ఆ కల్చర్ కి ఈ కల్చర్ కి ఏంటి డిఫరెన్స్? చాలా తేడా ఉంది. అప్పుడు ఎవరైనా కానీ పెళ్లిళ్ళు అయితేనంటే గర్జలు చేయడానికి, సకినాలు చేయడానికి, మురుకులు చేయడానికి అందరు ఆశ్రయ్యేవారు. వాళ్ళ ఇంట్లో అయినప్పుడు మనం వెళ్ళేవాళ్ళం, మన ఇంట్లో అయినప్పుడు. అప్పుడు డబ్బు ఇంత సంపాదించలేదండి అప్పుడు. ఎంత నా పెళ్లికి 120 రూపాయలు బంగారం తులో. 120. ఇప్పుడు 1,20,000, 1,50,000. బాబోయ్, ఎంత మారిపోయింది. చాలా, ఎన్ని సున్నాలు మారిపోయాయి. సో అదన్నమాట. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? మరి అప్పుడు అదే బాగుంది కల్చర్. ఇప్పుడు ఇది బాగుంది, ఇది బాగుంది. కాలాన్ని బట్టి మనం ఏమో విలువలు. అప్పుడు కట్టు బొట్టు చాలా నెమ్మదిగా పూలు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, జడ వేసుకోవడం, పసుపు రాసుకోవడం కాళ్ళకు, ముఖానికి. అంటే ఒక లక్ష్మీదేవి లాగా పద్ధతిలాగా ఆమె వస్తుంది అని అంటే ఎంత చక్కగా ఉంది చూడండి అని అనుకునేలా ఉండేవాళ్ళు. ఇప్పుడు వేరు కదా. అంటే ఇక ఎప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే అప్పట్లో ఎలా ఉన్నారు? చెప్పారా మీ హస్బెండ్ ఎప్పుడైనా, తాత ఎప్పుడైనా చెప్పారా మీరు అందంగా ఉన్నారని? చాలా మెచ్చుకునేవారు. చాలా మెచ్చుకున్నారా? ఇలా ఉండాలి మా వైఫ్ కూడా గుర్తొస్తారు ఆయన. ఎందుకంటే డబ్బు సంపాదించకపోయిన ప్రేమను మర్చిపోం కదండి. అయిపోతాయి. ఏమి అనకపోయేవారు. చాలా ప్రేమతో చూసుకునేవారు. అందుకే డబ్బు గుర్తురాదు కదా. ఊరి గుడిసెలో ఉన్న ప్రేమ ముఖ్యం కదా. మీరు చెప్పండి, ఎక్కడున్నా కానీ ప్రేమ గొప్పది. ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా అది ఇద్దరం కలిసి కూర్చొని సంతోషంగా తిన్నాం అనుకో, అది ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఏదైనా కానీ కోట్లు పెట్టినా రాదు కదా, రాదు, దొరకదు. ఎంత బాగా చెప్తున్నారు అసలు. అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. కానీ ఈ ఫుడ్ తినేసి ఇంకా అసలు ఇక్కడ నుంచి కదలలేమన్నమాట. మనం ఇక్కడికి వస్తే బామ్మ స్టోరీస్కి వస్తే ఆవిడ స్టోరీస్, ఆవిడతో మాట్లాడాలి అని అనిపిస్తూ ఉంటది అనమాట. ఆవిడకి కూడా అది చాలా ఇష్టం. అండ్ నిజంగా ఈ వయసులో ఇలాంటి ఒక ఇన్స్పిరేషన్ ని క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆవిడకి 77 years, కానీ ఎక్కడ ఆమె ఇంత కూడా అలసిపోయినట్టుగా అనిపించట్లేదు. షీ వాస్ సో ఎనర్జెటిక్. సో అంత మోటివేషన్ ఆవిడకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఏదో చెయ్యాలి, ఇదే ఎండ్ కాదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి, ఆగిపోకూడదు అనే ఒకే ఒక్క మాట ఆమెను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. సో చూసారు కదా. మరి నెక్స్ట్ టైం KPHP వెంకటరమణ కాలనీకి వస్తే ఇక్కడ గోకుల్ ప్లాట్స్లో మన బామ్మ స్టోరీస్ హోటల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఫుడ్ తినేసి ఫుడ్ ఎంజాయ్ చేయండి, అలాగే బామ్మ స్టోరీస్ కూడా వినేయండి. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. బాయ్ బాయ్. బాయ్ నాన్న. బాయ్. అందరికీ బాయ్. అందరికీ బాయ్.